హలో ఫ్రెండ్స్, నేను మీ ముందుకి మంచి రెసిపీతో అయితే ఈరోజు ఒక వీడియో అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే చాలామంది రెస్టారెంట్లోకి వెళ్ళేసి పన్నీర్ బటర్ మసాలా విత్ నాన్స్ అని చెప్పి ఆర్డర్ చెప్తూ ఉంటారు కదా. ఆ పన్నీర్ బటర్ మసాలా ఎంత టేస్టీగా ఉంటుందో దానికి ఏమాత్రము తగ్గకుండా మంచి టేస్టీతో కూడిన క్యాప్సికమ్ మసాలా అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, దీనికి కావాల్సిన ఐటమ్స్ క్యాప్సికమ్ పావు కేజీ, ఉల్లిగడ్డలు ఒక 2, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టమాటాలు, ఒక 50 గ్రామ్స్ పల్లీలు, అలాగే ధనియాలు 2 టీ స్పూన్స్, అలాగే కరివేపాకు రెబ్బలు, నువ్వులు ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర ఒక టీ స్పూను, 3 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. సో వీటికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగిపోకుండా 75%. అలా వేగిన పల్లీల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, పల్లీలు వేగిందైతే ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారుద్దాం. ఎందుకంటే దానికి తొక్క తీసేయాలి, తర్వాత ఆ పొట్టు తీసే వరకు కూల్ అవ్వాలి. దాన్ని పక్కన పెట్టేద్దాం. వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కావాల్సిన మసాలా అయితే మనం కొంచెం వేయించుకోవాలి. దాల్చిన చెక్క ఇందాక మనం తీసుకున్నటువంటి, అలాగే 3 ఇలాచీలు, 3 లవంగాలు, దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్ర వీటేసి మనం కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వేయించుకునేటప్పుడు మనం చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి. అలాగే జీలకర్రతో పాటు ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, అవి చక్కగా వేగేంత వరకు చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువగా వేగనివ్వద్దు, ఎందుకంటే అవి చేదు వచ్చేస్తాయి మళ్ళీ. ఈ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి దీంట్లో మనం స్పూన్తో కలపకపోయినా ప్యాన్ని 2 చేతులు పట్టుకుని అలా అలా షేక్ చేసినా అవి చక్కగా కలిసిపోతాయి. చూస్తున్నారు కదా, ఆ విధంగా కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో చూస్తే ఇది మనకి వేగినట్టు కనబడిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకున్నాక మనకి ప్యాన్ అనేది స్టవ్ ఆగిపోయిందండి. ప్యాన్ అనేది ఆల్రెడీ హీట్గానే ఉంది కాబట్టి నువ్వులు అనేటివి చాలా తొందరగా వేగిపోతాయి. నువ్వులు కానీ గసగసాలు కానీ చాలా తొందరగా వేగిపోతాయి. సో స్టవ్ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేగిన ప్యాన్ మీదనే నువ్వులు వేసేసి 2 సార్లు అలా ఇలా మనం షేక్ చేసుకున్నట్టయితే అవి చిటపటలాడడం స్టార్ట్ అవుతాయి. అవి అట్లా చిటపటలాడుతూ ఎగురుతున్నాయంటే అవి మనకు వేగినాయి అని అర్థం. సో చూస్తున్నారు కదా, కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఇంత సరిపోతుంది మనకి. సో ఈ వేయించుకున్న ఐటమ్స్ని మనము మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని కూడా ప్లేట్లోకి వేసేసి మనం మిక్సీలో జార్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, మీరు వండిన మసాలా కర్రీలో ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతూ ఉంటే రెస్టారెంట్ స్టైల్లో కనబడాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. లేదు మనకి ఇంట్లోకే కాబట్టి ఆయిల్ తక్కువ తింటే చాలా మంచిది. అందుకనే నేను ఆయిల్ అనేది తక్కువ వేస్తున్నాను. మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకోండి. సో అలా ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి మనం క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే కట్ చేసుకునే ఉన్నాయో అవైతే వేసేద్దాం. అవి మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేటివి 50% వేగితే సరిపోతుంది. 100% వేగాల్సిన అవసరం కాదు. 100% వేగడం వల్ల ఏంటంటే ముక్క అనేది చాలా మెత్తబడిపోతుంది. దానివల్ల మనకి కొంచెం నోటికి తింటున్నప్పుడు ఆ ముక్క తగిలిన ఫీలింగ్ అనేది అనిపించదు. ఎక్కువగా కుక్ అయిపోతే 50% అయితే సరిపోతుంది. సో ప్రజెంట్ మీరు క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత అవి కొంచెం త్వరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు పైన చల్లితే అవి తొందరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఇంట్లో రోజు వండే వంటలు చూసి బోరు కొట్టేసిందంటే ఇలాంటి క్యాప్సికమ్ మసాలాని ట్రై చేయండి. సేమ్ ఎలా అంటే మనకి గుత్తి వంకాయ టేస్ట్ లాగా కనబడుతుంది. చూడ్డానికి మనకు వంకాయలు కనిపించవు కానీ క్యాప్సికమ్ ముక్కలు కనబడతాయి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అలా మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ మనం కలుపుకున్నట్టయితే నాకైతే క్యాప్సికమ్ గ్రీన్ కలర్లో చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకంటే నాకు క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలా మసాలా స్టైల్లో చేసిన క్యాప్సికమ్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయినట్టు కనబడుతుంది క్యాప్సికమ్ అనేది. ఇలా మగ్గిన క్యాప్సికాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. అది తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఆయిల్లో దీన్ని బాయిల్ చేస్తున్నామో క్యాప్సికమ్ని, ఓన్లీ క్యాప్సికమ్ ముక్కలు మాత్రమే వేరే ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ని అదే ప్యాన్లో అలా వదిలేసేయండి. ఎందుకంటే దానికి కంటిన్యూ ప్రాసెస్ మళ్ళీ దాంట్లోనే చేసేయచ్చు. దాని గురించి సో దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసాము. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలు అనేటివి వేసుకుందాం. మీరు ఈ ఆనియన్స్ చూసినట్టయితే పెద్ద సైజులో కనబడుతున్నాయి కదా మీకు. ఒక ఆనియన్ ఒక 8 పీసెస్ అట్లా కట్ చేసాము. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి మిక్సీలో ఆల్మోస్ట్ అది పేస్ట్ అయిపోతుంది. అందువల్ల పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకున్నాము. చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంతోపాటు ఆనియన్స్ కొంచెం మగ్గడానికి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. సో చూస్తున్నారు కదా, మనకు ఆనియన్ అయితే మగ్గిపోయింది. సో దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేద్దాము. ఇవి కూడా పెద్ద సైజులో కట్ చేసుకున్నాం, ప్రాబ్లం లేదు. దాంతోపాటు ఇవి కూడా మిక్సీ అవుతాయి కాబట్టి పేస్ట్ అయిపోతుంది కంప్లీట్గా మనకి. సో ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మనం ఏవైతే బాయిల్ చేసుకున్నామో వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకునేది. ముందుగా మనం వేయించి చేసుకున్న దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, ఇలాచీలు, అలాగే తొక్కదీసిన పల్లీలు, వీటన్నిటిని కలిపేసి మిక్సీ పట్టేద్దాం. కొన్ని వాటర్ కలుపుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొన్ని వాటర్ పట్టుకొని మిక్సీ పట్టేయచ్చు. అలాగే ఈ ఆనియన్, టమాటో ఇవి కూడా వేగిపోయినాయి. దాంతోపాటు వీటిని కూడా మిక్సీ పట్టేద్దాం. చక్కగా వేగిపోయినాయి కదా ఆనియన్, మనకి టమాటో. సో అవి సపరేట్గానే ఇవి సపరేట్గా మిక్సీ పడదాం. మసాలా ఐటెం సపరేట్. ఇది మీరు చూసినట్టయితే ఆనియన్, టమాటో కలిసి మిక్సీ. ముందు వైట్ కలర్లో కనిపించేది మన మసాలా ఐటమ్స్ పల్లీలతో పాటు కలిపి. సో ప్యాన్ పెట్టుకుని దానిపైన ఈ ఆనియన్, టమాటో పేస్ట్ని, అలాగే ఆ మసాలా పల్లీల్ని, దాల్చిన చెక్క అవైతే వేయించుకున్నాం వాటిని
రెండింటిని మిక్సీ పట్టింది. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది దాంట్లోకి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అది ఎందుకంటే దాంట్లో మనకి ఏమి ఉండదు కాబట్టి ఇలా కొత్తలాడుతూ ఉంటుంది. సో మూత తీసినప్పుడు పైనకి చిత్తే అవకాశం ఉంటుంది. దానికోసం ఒక 4-5 కరివేపాకు రెబ్బలు వేసుకొని మూత పెట్టేసి వదిలేయండి ఒక 5 మినిట్స్. దాంట్లోకి అలా 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం, ఈ రెండు కలిపి వేసేసి మంచిగా మిక్స్ చేయండి. దాన్ని ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచి టెక్స్చర్ వస్తుంది, మనకి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఎంత చక్కటైన కలర్ కనబడుతుందో మనకి. ఇప్పుడు ఒకసారి రుచి చూడండి. ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఉప్పు ఇక్కడ ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేసి మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేయండి కంప్లీట్గా. ఆ మసాలాలో అంతా ఈ ముక్కకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వదిలేయండి, అలా స్టీమ్ పట్టేంత వరకు. ఆ మసాలాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ముక్కకు అనేవి పట్టుకుంటాయి అన్నమాట. దాంతో మంచి టేస్ట్ అనేది మనం. సో ఫైనల్లీ మనం ఆఫ్ చేసే ముందు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. మనం చూసారు కదా ఎంత చక్కగా కనబడుతుందో ఫైనల్ ఫినిషింగ్ అనేది. ఇంకా లేట్ ఎందుకు టేస్ట్ చేద్దాం. వేడి అన్నంలో అన్నం ఒక పక్కకు వేసుకుని అలాగే మనం వండినటువంటి క్యాప్సికమ్ విత్ మసాలా గ్రేవీ అనేది ఒక సైడ్కి పెట్టుకొని కొన్ని ఆనియన్స్ తీసుకొని అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకొని చూస్తున్నారు కదా, అది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. సో మనం రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు మనం వండిన క్యాప్సికమ్ విత్ మసాలా గ్రేవీ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియపరచండి. వీడియోని లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ కిట్టు.